సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ఈరోజు మనం మన ఇండియాలోని మోస్ట్ పొల్యూటెడ్ స్టేట్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. మన ఇండియాలోనే మోస్ట్ పొల్యూటెడ్ స్టేట్ అయిన మన ఢిల్లీ గురించి ఈరోజు మనం ఈ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అసలు ఢిల్లీ ఇంత పొల్యూటెడ్ అవ్వడానికి రీజన్ ఏంటో మనం ఈ వీడియోలో చర్చిద్దాం. సో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ముందుగా అయితే ఎవరెవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మిగతా వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ వచ్చేసి 300 నుంచి 310 వరకు మన ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ అయితే ఉంది. AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అయితే వెరీ పూర్. అండ్ మనుషులు పీల్చుకోవడానికైతే ఇది చాలా ప్రమాదకరమైన గాలి. సో ఒక 24 అవర్స్ నుంచి ఒక 1 వీక్ వరకు ఎవరైనా అక్కడ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైతే గాలిని పీల్చాలో వాళ్ళు చాలా విధమైన శ్వాసకోశ ఇబ్బందులు, లంగ్స్ డిసీజ్ కానీ ఇంకా క్యాన్సర్స్కి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. ఢిల్లీలో ఇంత పొల్యూషన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ 30 నుంచి 40% చూసుకుంటే ట్రాఫిక్ వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషనే. ఆ పొగ వల్లే ఢిల్లీ చాలా పొల్యూట్ అవుతుంది. మిగతా వచ్చి చూసుకుంటే ఢిల్లీలో ఉండే ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వ్యర్థాలు, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే కెమికల్స్ వల్ల అవి ఎయిర్ క్వాలిటీ అనేది చాలా దెబ్బతీస్తుంది. ఇక మిగతా వచ్చేసి పక్క స్టేట్లో ఉన్న వాళ్ళు లైక్ హర్యానా అటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పంటలను వాళ్ళు క్లీన్ చేస్తూ ఆ పంటని కాలబెడతారు. ఇదంతా పొల్యూటెడ్ అయ్యి ఎయిర్ క్వాలిటీ అనేది ఢిల్లీని చాలా దెబ్బతీస్తుంది. సో ఢిల్లీలో ఉండే గాలి అసలు పీల్చడానికి కూడా అసలు యూజ్ ఉండదు. సో గాయస్, ఇది అవ్వకుండా చూడడానికి ప్రభుత్వం అయితే చాలా చర్యలు తీసుకుంటుంది. బట్ వింటర్ సీజన్లో పొల్యూషన్ అయితే విపరీతంగా పెరుగుతుంది. సో దీనికి తగిన చర్యలు గవర్నమెంట్ తీసుకుంటున్న ఎయిర్ క్వాలిటీలో ఎటువంటి రిజల్ట్ అనేది మనం తెలుసుకుంటలేం. ప్లీజ్ సేవ్ నేచర్. ఇఫ్ నేచర్ బాగుంటే మనం కూడా బాగుంటాం.